మ్యాథ్స్ రోజ్ గర్ల్స్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అని అంటే మనకి రీసెంట్గా అయిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నుంచి ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏవైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఇచ్చారో అవి ఈరోజు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయితే డిస్కస్ చేయాలి వాళ్ళు రాస్తారో అలా కాకుండా విత్ ఇన్ సెకండ్స్లో మనం ఆన్సర్ ఎలా చేయొచ్చు అనేది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. అసలు ఎల్సిఎం అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అండ్ హెచ్సిఎఫ్ ఇస్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇవైతే అందరికీ ఐడియా ఉంటుంది. సో చాలా మందికి బేసిక్గా ఎలా చేయాలి అనేది అయితే అందరికీ తెలుసు, బట్ విత్ ఇన్ సెకండ్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ ఎలా చేయాలని మ్యాక్సిమం చాలా మందికి తెలియదు. సో ఈరోజు నేను ట్రిక్ అయితే చెప్పబోతున్నాను, అది మీరు నేర్చుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ అయితే చేయగలుగుతారు. సో విల్ గెట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. Find the least number exactly divisible by 9, 24 and 36 అని అడుగుతున్నారు. మనం ఇండైరెక్ట్గా ఎల్సిఎం అడుగుతున్నారు. 9, 24 and 36కి ఎల్సిఎం అనేది అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్ 9, 24 and 36. ఎప్పుడైనా సరే ఒక నెంబర్ పక్క ఇంకొక నెంబర్ దాని యొక్క ఫ్యాక్టర్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 9 and 36 మీరు కన్సిడర్ చేసినట్లయితే 9 యొక్క ఫ్యాక్టర్ 36 అండి. ఓకేనా? 9 అనే నెంబర్ యొక్క ఫ్యాక్టర్ ఏంటి అంటే 36 అనమాట. అంటే 9 4 36 అవుతుంది కదా. సో 9 అనేది ఫ్యాక్టరే కదా 36కి. సో మనం 9ని సైడ్ చేయొచ్చు, అంటే పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, రిమైనింగ్ 2 వాల్యూస్కి మాత్రమే మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో 24 and 36కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రెండింటిలో మనం బిగ్గెస్ట్ నెంబర్ని ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఈ రెండింటిలో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి 36 కదా. సో 36 బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి మనకి ఎల్సిఎం ఎప్పుడైనా ఎలా రావాలి అని అంటే 36 అయినా రావాలి, లేకపోతే మల్టిపుల్ విత్ 36 అయినా రావాలి. అంటే 36 ఆర్ మల్టిపుల్ విత్ 36 అంటే 72 అలాగా. అంటే 36 into 2, 36 into 3 అట్లా రావాలి. సో మనం ఆన్సర్స్ ఇచ్చిన ఆన్సర్స్ మనం గమనించినట్లయితే ఫస్ట్ 72 అని అడుగుతున్నారు. 72, 36, 24 and 9 ఇవన్నీ కూడా మనకి అవుతాయా అవ్వా, మల్టిపుల్ విత్ 36 అవుతాయా లేవా చూసుకోవాలి. సో 24 అవ్వదు, 9 అవ్వదు, మనకి 36 1 36 2 ఈ రెండు అవుతాయి. సో 36 అవుతుందా లేదా మనం చూసుకున్నట్లయితే రిమైనింగ్ 24తో ఇచ్చిన 36 అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి. సో 24 and 36తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వట్లేదు. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అంటే రిమైండర్ అనేది 0 రావాలి, బట్ మనకు అలా రావట్లేదు. బట్ 72 మనం కన్సిడర్ చేసినట్లయితే 24 3s 72. సో అండ్ 36 2s మనకి ఎల్సిఎం ఏమవుతుంది అని అంటే 72 అండి. మ్యాక్సిమం ఎలా చేస్తారో తెలుసా, మనకేముంది 24 and 36 కదా. యూజువల్ వే ఎల్సిఎం అంటే ఏంటి, టైం టేకెన్ చాలా. ఎంత 2 12s 2 18s 3 4s 3 6s 2 2s 2 3s అందరూ చేసే ఎల్సిఎం ప్రాసెస్ ఇది, టైం టేకెన్. బట్ మనం ఇలా చేసుకున్నట్లయితే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ అయితే మనం తెలుసుకోవచ్చు. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. Find the least number which is exactly divisible by 5, 10, 15, 20, 25 అని అడుగుతున్నారు. ఎల్సిఎం అడుగుతున్నారు దేనికి 5, 10, 15, 20 and 25. మనం ఏమనుకున్నాము ఆల్రెడీ ముందు ఎగ్జాంపుల్లో, ఏవైతే రెండు నెంబర్స్ పక్క పక్కన ఫ్యాక్టర్స్ కింద ఒక నెంబర్కి ఇంకొక నెంబర్ ఫ్యాక్టర్ ఉంటే మనం అది సైడ్ చేయొచ్చు అని అనుకున్నాం. సో మనం చూసుకుందాము. 5, 10 కన్సిడర్ చేసినట్లయితే 10 యొక్క ఫ్యాక్టర్ 5, 5 2s 10. సో మనం 5 సైడ్ చేయొచ్చు. 10, 20 కన్సిడర్ చేసినట్లయితే 10 2s 20, 20 యొక్క ఫ్యాక్టర్ 10, 10 కూడా సైడ్ చేసుకోవచ్చు. మనకి రిమైనింగ్ ఏమున్నాయి 15, 20, 25 ఉన్నాయి. మనం ఈ మూడిట్లకి ఇప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాము. మనం బిగ్గెస్ట్ నెంబర్ ఏదో ఆబ్వియస్లీ తీసుకుంటాం, 25 కదండి. 25 బిగ్గెస్ట్ నెంబర్, మనకు మల్టిపుల్ అదే. ఎల్సిఎం ఏం రావాలి 25 రావాలి, లేకపోతే మల్టిపుల్ విత్ 25 అయినా రావాలి. సో మల్టిపుల్ విత్ 25 అంటే 300 అవుతుంది, 250 అవుతుంది, 200 అవుతుంది, 150. ఇవన్నీ కూడా మల్టిపుల్ విత్ 25 అవుతాయి. ఇప్పుడు మనం ఉన్న రిమైనింగ్ 2 వాల్యూస్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. అంటే డివిజిబుల్, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతున్నాయా లేదా అన్నట్టు. మనం 20 అనేది 150తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే అవ్వట్లేదండి. సో మనకి 150 అయితే అవ్వదు. అంటే ఈ మూడు కూడా సేమ్ అవ్వాలి, అంటే యాజ్ ఇట్ ఈస్గా 0 అయితే అవ్వాలి కదండి, రిమైండర్ 0 రావాలి. సో ఒకటి అవ్వకపోయినా అది అవ్వదు ఎల్సిఎం అనేది. ఆఫ్టర్ దట్ 20 అనేది 200 అవుతుంది, అండ్ బట్ 15 అనేది 200 అయితే అవ్వదు, డివిజిబుల్ 0 రాదు. ఆ తర్వాత 250 కన్సిడర్ చేసుకుందాము. 15 అయితే అవుతుంది, బట్ 20 అయితే అవ్వట్లేదు. అండ్ ఫైనల్లీ 300 అనేది అయితే 15తో డివిజిబుల్ ఎగ్జాక్ట్లీ 0 వస్తుంది, అండ్ 20తో ఎగ్జాక్ట్లీ 0 అనేది అయితే మనకు వస్తూ ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ 300 అండి ఎల్సిఎం అనేది. అండ్ అనదర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 186.6 అండ్ 373.2. ఎల్సిఎం అడుగుతున్నారు. 186.6 కినా 373.2 కినా. మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని చాలా
3 సెకండ్స్లో ఆన్సర్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే మనం మూవ్ ఆన్ అయిపోవచ్చు. బట్ చాలా మంది చాలా ఆలోచిస్తూ ఉంటారు, ఇలా ఇచ్చారు కదా దీని ఆన్సర్ ఏమొస్తుంది అని ఆలోచించకుండా మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. 186.6 అనేది ఫ్యాక్టర్. దేని యొక్క ఫ్యాక్టర్? 373.2కి 186.6 ఇంటూ 2 373.2. సో మనం ఆల్రెడీ ఇది సైన్ చేసేయచ్చు. 186.6ని మనం సైడ్ చేసేస్తే ఇంకేముంటుంది? 373.2 కదండి ఉంటుంది. దానికన్నా మల్టిపుల్ అవుతుంది ఏదైనా. బట్ ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఏంటి? ఇదే అండి ఆన్సర్. సో లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 36 and 198 అని అడిగారు. మనకి ఇప్పుడు హెచ్సిఎఫ్ అడుగుతున్నారు 36కి అండ్ 198కి. 36 and 198 హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అనమాట. ఇప్పుడు మనం ఈ రెండిట్లో సరే మనం ఏదైతే చిన్న వాల్యూ ఉందో దాన్ని కన్సిడర్ చేసుకుంటాము. ఎల్సిఎంకి హైయెస్ట్ నెంబర్ కన్సిడర్ చేసుకుంటాం, బట్ హెచ్సిఎఫ్కి అయితే చాలా చిన్న నెంబర్ని కన్సిడర్ చేసుకుంటాం. ఈ చిన్న నెంబర్ అండ్ ఆన్సర్ ఎలా ఉంటుంది? దీనికన్నా తక్కువ ఫ్యాక్టర్ ఏదైనా అయితే అదే ఆన్సర్ అవుతుంది. 36 అయినా అవ్వచ్చు, దానికన్నా తక్కువ ఉన్న ఫ్యాక్టర్ ఏదైనా సరే ఆన్సర్ అవ్వచ్చు. సో మనం ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 36 యొక్క ఫ్యాక్టర్స్ ఏవేవైతే ఉంటాయో చూసుకోవచ్చు. 36 ఫ్యాక్టర్ 36 అవుతుంది, 22 అవ్వదు. 22 ఫ్యాక్టరే కాదు కదండి 36కి. 18 అవుతుంది, 18 2s అవుతుంది, 9 4s ఈ 3 కూడా అవుతాయి. సో 190 అయితే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ ఏవైనా అవుతాయా లేవో మనం చూసుకోవాలి. సో చూసుకున్నట్లయితే 36 ఎగ్జాక్ట్గా అయితే 198 డివిజిబుల్ అవ్వదండి, రిమైండర్ 0 రాదు. సో 36 అవ్వదు. అండ్ 9 కూడా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు, బట్ 18 మాత్రం ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందండి. ఎందుకు? ఓకే. సో అండ్ ద ఆన్సర్ ఈస్ 18 అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాథ్స్ లాజికల్. థ్యాంక్ యూ.